హాయ్ అండి అందరికీ. అందరూ బాగుండరా? మేము కూడా బాగుంటాం. హాయ్ అక్క, హాయ్ చెల్లెళ్ళు, ఎట్లా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్కి. రావట్లేదే. ఈరోజు పొద్దున్నే పలావు పన్నీర్ కర్రీ చేస్తుంటా. అవి నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను, రండి. సరేనా? రండి చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, టమాటాలు, ఉల్లిగడ్డలు, జీడిపప్పు, ఇకపోతే ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర, చెక్క, కొద్దిగా చెక్క, లవంగాలు, 1 యాలక్కాయ, ధనియాల పొడి, 1 స్పూన్ ఆవాలు, 1.5 స్పూను అల్లము, 2 బిర్యానీ ఆకులు చిన్నవి, పుదీనా, కొత్తిమీర. అంతే. తయారు చేసి చూపిద్దాం. తయారు చేస్తా చూడండి. ముందు కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ముట్టించుకొని ఇది పన్నీరు నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. కూర అంతా నూనెతోటే, కానీ పన్నీరు మాత్రం నెయ్యిలో వేయించుకున్నాం. పన్నీరు కొంచెం లైట్గా, ఎక్కువ ఆమెను తిప్పకూడదు, అట్టని చాలా సేపు కూడా వేయించకూడదు. కొంచెంసేపు చాలు. ఇక యాంచుకొని వేసుకుంటే బాగుండవు, మెత్తంగా కసుక్కుమంటాయి. అందుకని ఒక్కరో ఫ్రై చేసి అట్లా వేసుకుంటే బాగుంటుంది. చాలా రోజులైందండి ఇదేది. మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. ఇంట్లో నాన్ వెజ్ ఏం తినకూడదు. 48 రోజులు, 48 days ఏం తినకూడదు. ఇవి కూడా బాగానే ఉంటుండే. అన్ని ఇష్టమైన అన్నీ చేసుకొని తింటాం, మంచిగానే ఉంటాయి ఇవి కూడా. సరే సాలిక ఎక్కువ వద్దు, ఎక్కువసేపు వేస్తే గట్టిగా అవుతాయి. ఏదో పచ్చిగా లేకుండా. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ నూనె వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం లైట్గా, అట్లా ఎక్కువ ఏమొద్దు, లైట్గా వేయించుదాం. ఇవి మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి, రెండు టమాటాలు, ఒక 50 గ్రాములు జీడిపప్పులు, 50 గ్రాములు జీడిపప్పు. అంతే. 1 నిమిషం ఉడకనిద్దాం. మూత పెట్టి 1 నిమిషం ఉడకనిద్దాం. అట్లా కొంచెంసేపు. రండి. ఉడికింది. 3 నిమిషాలు ఉడికింది. ఇంకా చాలు.
స్టవ్ కట్టేసుకుందాం. జరుగు ఇదంతా తీసి పెట్టుకుందాం. దీంట్లో ఏం చేద్దామంటే 2 చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఒకటి యాలక్కాయ పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేద్దాం. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. చల్లారినాక మిక్సీ పడతా. మిక్సీ పెట్టిన తర్వాత తాలింపేస్తా. సరికట్టి సరే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టినాము. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కూర వండుదాం. ఇక ఒక గంటెడు ఆయిల్ పోయాలి. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఉల్లిగడ్డ, జీడిపప్పు అవి 3 వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకొచ్చిన. 2 ఇంచులు చెక్క, లవంగా, ఒక యాలక్కాయ వేసి మిక్సీ పట్టుకొచ్చిన. అది ఇప్పుడు వేసుకొని దీంట్లో వేసుకొని వేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఏగాల, ఎర్రగా ఏగాల. ఇప్పుడే మనము 1.5 స్పూను కారం, హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా ఎర్రగా ఏగనిద్దాం. ఇదే మనకి ఇక గుజ్జు. కొంచెం పేగనిద్దాం. వేగిందండి. 5 నిమిషాలు అయింది. ఇంకా ఎక్కువసేపు ఉన్నా మాడిపోద్ది. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసు చాలు. ఇంకా అదే సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి పెట్టుకొని సైడ్కి ఉడుకుతూ ఉంటుంది. ఇదే సైడ్కి ఉడుకుతుంటుంది. మనం బగారు తాలింపు వేసుకుందాం. ఈజీ బగారు. ఇప్పుడు పలావుకి తాలింపు వేసుకుందాం. రైస్ కుక్కర్లో చాలా ఈజీ. తాలింపు వేసుకొని రైస్ కుక్కర్లో వేసేస్తే కదా అయిపోద్ది. 1 గంటె నూనె, 1.5 గంటె నూనె, కొంచెం కాగాల. అది ఆడ ఉడుకుతుంటుంది. పోతే ఇంకా బగార్లేక అన్నీ మామూలే. స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గలు ఒక 4, 3 చెక్కలు, ఒక 10 దాకా లవంగాలు, ఒక 3-4 బిర్యానీ ఆకులు, ఇంకా పుదీనా, కొత్తిమీర, అదంతా మామూలే. నూనె కాగింది. 1 పెద్ద సైజు ఉల్లిగడ్డ, మామూలే మనం తాలింపు వేసుకునేది. చెక్క, మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వులు, ఒక 10 దాకా లవంగాలు, ఒక 4 బిర్యానీ ఆకులు,
ఒక 4 యాలక్కాయలు కొట్టేయద్దు, అట్నే వేయాల. ఒక 2 నిమిషాలు ఏగనిద్దాం. ఉల్లిగడ్డలు ఎర్రగా ఏగాల. పన్నీర్ వేసుకుందామండి. ఉడికింది, అది ఉడకబెట్టింది. పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడే పుదీనా, కొత్తిమీర, 1.5 స్పూను ధనియాల పొడి. ఇంకా అయిపోయినట్టే. ఇంకొక ఉడుకు రానిచ్చి దించేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. వేగిందండి, ఉల్లిగడ్డలు వేగినాయి. ఇది పలావుకి, అదే బాగా పలావుకి 1 స్పూను అల్లం, 1 స్పూన్ అల్లం. ఏదైనా లైట్గానే ఉండాలి, ఎందుకంటే అది అక్కడ కూర ఉంది కదా, ఉప్పు కానీ అల్లం కానీ అన్నీ లైట్గానే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అల్లం చిటాపటా అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే పుదీనా, 1 కట్ట పుదీనా, అది అక్కడ తిప్పి, అదేమైందిరా, ఇప్పుడు మనకు అల్లం ఎగుతుంది, పుదీనా ఎగుతుంది. ఇప్పుడు కొత్తిమీర ఉండు, కొత్తిమీర 1 కట్ట కొత్తిమీర, అయిపోయినట్టే. పలావ్ చేయటం ఈజీ, రైస్ కుక్కర్లో అయితే ఇంకా ఈజీ. తాలింపు వేసుకోవటం, పోయి దాంట్లో వేయటమే, అయిపోద్ది. చూపించు, మీకోసమే కదా చేసేది, మీకోసమే పొద్దున్న లేచి చేస్తూ ఉండేది. అయింది. ఉప్పు వేద్దాం, 1 స్పూను ఉప్పు పలావులోకి. ఇంకా కరగబడలేదు అది. పోదాం. చూడండి, వేసేయటమే, వేసి కలబెట్టడమే. మూతేసేయి నవీన్, ఇంకా అయిపోద్ది. ఇంకా అదే అయిపోద్ది. 15 నిమిషాలలో పలావ్ అయిపోద్ది. సరేనా? అక్కడ కూర అయింది, పన్నీర్ కూర అయింది. 15 నిమిషాలు పలావ్ అయిపోద్ది. సరే, తర్వాత కలుద్దాం. రెడీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూద్దాం రండి. ఎంత అందంగా ఉందో చూడండి. బావా, తింటావా? తింటాను, కాసుకొని ఉండాను ముందు సార్. తిను బా, కాలుతుందా? సూపర్ ఉంది, బాగుంది. మస్తుగా ఉంది బాలా. థ్యాంక్ యూ బాబా. బాక్స్ కడతా. నవీనా, బాక్స్ ఏమంటాడు తెలిసిన? ఆయిల్ పుట్టొద్దు అంటాడు. మరి బాక్స్ వైట్ రైస్ పెట్టానా లేకపోతే పలావ్ పెట్టి బాగా పెట్టానని అంటే పలావే పెట్టమంటాడు.
మరి సాయంత్రం వచ్చి పలావ్ ఎప్పుడు అయిపోయింది అంటారు. నాకు మధ్యాహ్నం కూడా పలావ్ పెట్టు. మధ్యాహ్నం పలావ్ పలావ్ పెట్టు మధ్యాహ్నం కూడా. సాయంత్రం కూడా మధ్యాహ్నానికి పెట్టు. సరే, మిగిలి ఉంటే చూద్దాం. సరే. సో మధ్యాహ్నానికి పన్నీర్ కూర పలావా? పన్నీరు పలావు. పన్నీర్ పలావ్. చాలా చాలా బాగా వండినావు బాలా. అవునా? చీకటి తోటలు వేసేసిన బావా, 4 గంటలు వేసి అన్నీ రెడీ చేసుకుంటే అయింది. మరి కష్టపడాలి కదా, మంచిగా తినాలంటే కష్టపడాలి. నేను తినాలా, మా వాళ్ళకి అందరికీ పెట్టాలా. నువ్వు తినగా మిగిలిందే బావ మేము తినేది. నేను ఎప్పటి నుంచో ఇదే మాటగా చెప్తుండా. చూడు, నీకు బాక్సు నీకు పెట్టడము, నేను మిగిలింది మేము తింటాం. ఓకే డాడీ. బ్రేక్ఫాస్ట్ చేసిన, మా ఆయనకి పెట్టిన, మధ్యాహ్నానికి బాక్స్ కట్టిన. ఈ రోజుకి ఇది. నెక్స్ట్ ఏం చేస్తానో మళ్ళీ కలుద్దాం. సరేనా? టాటా, బాయ్ బాయ్.